ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మీ సొంత వారి వల్లే మీరు బాధపడతారు. అయితే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి? ఏ విధంగా సొంత వారి వల్ల మీరు బాధపడతారు? ఆ వ్యక్తులు ఎవరు? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి అధిపతి శని. అయితే ఈ రోజు తిథి వచ్చేసి అష్టమి తిథి. రాత్రి వరకు ఈ తిథి కొనసాగుతుంది. నక్షత్రం పుష్య నక్షత్రం సూర్యోదయం నాటికి కొనసాగుతుంది. అలాగే యోగం శోభన యోగం, కరణం భవ. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు, అమృత కాలం సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు. అయితే ఈరోజు గ్రహస్థితి ప్రభావాన్ని కనుక గమనిస్తే, సూర్యుడు తులారాశిలో ఉంటాడు. ఇది మీకు సంబంధాల పరీక్షా సమయం. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు కుంభరాశి వారికి కొంత ఆత్మ గౌరవం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీ సొంత వారితో కానీ లేదా దగ్గర వారితో కానీ మాటల ఘర్షణకు అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం కూడా ఉంది. అలాగే ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. చంద్రుడు మీ యొక్క ఆరోగ్య, కుటుంబ భావాన్ని ప్రభావితం చేస్తున్నాడు. మీ మనసు నేడు కొంచెం ఆందోళనతో, బాధతో నిండిపోవచ్చు. ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి, కుటుంబ సభ్యుడు కానీ, స్నేహితుడు కానీ లేదా భాగస్వామి కానీ, వారు చేసినటువంటి ఒక వ్యాఖ్య, అంటే వారు మాట్లాడినటువంటి ఒక మాట వల్ల లేదా వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీరు బాధపడే పరిస్థితి రావచ్చు. అలాగే కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఇది మంగళవారం కాబట్టి కుజగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీలో ఉద్రిక్తత, అసహనం, కోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు సహనంగా ఉండకపోతే మాటల్లో దెబ్బతింటారు. అయితే శని మీ రాశి అయిన కుంభంలో స్వగ్రహ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. శని ప్రభావం మీ యొక్క జీవితంలో కర్మ పాఠాలను నేర్పిస్తుంది. ఈరోజు శని మీకు ఎవరినైనా తప్పుపట్టే ముందు మీ మనసును పరిశీలించు అనే పాఠాన్ని నేర్పించే రోజు. అలాగే సంబంధాలు మరియు కుటుంబ వివరాలు కనుక గమనిస్తే, ఈరోజు మీ జీవితంలో భావోద్వేగపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ సొంత కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువుల వల్ల కానీ మానసికంగా మీరు బాధపడతారు. ఎవరో ఒకరు మీ గురించి వెనక మాట మాట్లాడవచ్చు, లేక మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. అయితే ఈరోజు వార్తలు, వివాదాలకి దూరంగా ఉండటమే చాలా మంచిది. చిన్న చిన్న విషయాలకు మనసు బాధపడకుండా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే దాన్ని సమాధానంగా వివరించండి. కోపంతో కాదు, శాంతంగా ఉండండి. ఉదాహరణకి, ఉదయం మీ ఇంట్లో కానీ లేదా పనిస్థలంలో కానీ జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల మీకు బాధ కలగవచ్చు. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మీకు అన్యాయం చేశారని అనిపించవచ్చు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది తాత్కాలికం మాత్రమే. ఈరోజు మీరు ఎంత స్థిరంగా ఉంటారో అంత మంచిగా మీ సంబంధాలు తిరిగి పునరుద్ధరించబడతాయి. ఉద్యోగం మరియు వ్యాపార వివరాలు కనుక గమనిస్తే, కార్యాలయ వాతావరణం ఈరోజు కొంత గందరగోళంగా ఉండవచ్చు. మీ సహోద్యోగులు లేదా అధికారి మీ పనిని సరిగా గుర్తించకపోవచ్చు. దాంతో మీరు మానసికంగా బాధపడే పరిస్థితి ఉంటుంది. వ్యాపారస్తులకి మీ యొక్క కస్టమర్ కానీ లేదా భాగస్వామి మాట్లాడిన మాటల వల్ల నిరుత్సాహం మీకు కలగవచ్చు. కానీ మీరు సహనంగా ఉంటే రోజు చివరిలో ఆ వ్యక్తి మీకు తిరిగి మద్దతును ఇస్తారు. అయితే ఉద్యోగస్తులకి కొన్ని సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ఫోకస్ ని అస్సలు కోల్పోకండి. ఈరోజు పనిలో తప్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి 1కి 2 సార్లు తనిఖీ చేయండి. ఎవరి వెనక చెడు మాటలు మాట్లాడకండి, అవి తిరిగి మీ వద్దకే వస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితిని ఈరోజు గమనిస్తే, ధన విషయంలో పెద్ద లాభం లేకపోయినా అనవసర ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల వల్ల లేదా స్నేహితుల కోసం ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శని ప్రభావంతో ఈరోజు దానం చేయటం ద్వారా దోష నివారణ సాధ్యమవుతుంది. గుళ్ళో పేదలకు అన్నదానం చేయటం లేదా కృష్ణరంగు వస్త్రం ధరించటం చాలా మంచిది. ఇక ప్రేమ మరియు దాంపత్య జీవితాన్ని గమనిస్తే, ప్రేమ సంబంధాల్లో అపార్థాలు రావచ్చు. మీరు ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి దాన్ని వేరేగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో కూడా చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈరోజు మాటలు కాకుండా నిశ్శబ్దం ఉత్తమ పరిష్కారం అని గ్రహాలు మీకు చెబుతున్నాయి. ఇక ఆరోగ్య ఫలితాలు కనుక గమనిస్తే, మానసిక ఒత్తిడి, తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. చల్లటి పదార్థాలకి దూరంగా ఉండండి.
కోపం మరియు ఒత్తిడిని మీరు దూరం పెడితేనే చాలా మంచిది. ఉదయం సూర్య నమస్కారాలు చేయటం మీకు చాలా మంచిది. నిమ్మరసంలో తేనె కలుపుకొని ఈ రోజును ప్రారంభించండి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కోసం ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అయితే ఈరోజు శుభ సమయం వచ్చేసి ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు. మీరు ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. హనుమంతుణ్ణి ఆరాధించండి లేదా శని దేవుణ్ణి ఆరాధించండి. మీకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది. శుభ రంగు వచ్చేసి నీలం లేదా బూడిద రంగు. శుభ దిశ వచ్చేసి పశ్చిమ దిశ. ఈరోజు శని ప్రభావం బలంగా ఉంది కాబట్టి ఈరోజు మీరు ఎదుర్కొనే బాధలు, అపార్థాలు, కోపాలు అన్ని కర్మ పాఠం మాత్రమే. వీటి నుండి మీరు నేర్చుకోవలసింది మనసు ప్రశాంతంగా ఉంటేనే బంధాలు నిలుస్తాయి అని. మీరెంత భావోద్వేగంతో ప్రతిస్పందిస్తారో అంతగా సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఈరోజు ప్రతిస్పందించకుండా పరిశీలించండి. ఇక రోజు చివరిలో మీరు మానసికంగా కొంత ప్రశాంతతను పొందుకుంటారు. ఎవరో ఒకరు మీకు క్షమాపణ చెప్పే అవకాశం ఉంది లేదా మీ బాధను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు నేర్చుకున్న పాఠం నిజమైన శక్తి అనేది కోపం చూపటంలో కాదు, మౌనంగా ఉండటంలో ఉంది అని. అయితే మీరు గుళ్ళో నూనె దీపం వెలిగించండి. ఎడమ చేతితో నల్ల నువ్వులు జలంలో విడిచేయండి. హనుమాన్ చాలీసా చదవండి. పెద్దలను గౌరవించండి. వృద్ధులను అస్సలు దూషించకండి. ఈరోజు మీకు బాధ కలిగించేది మీ సొంత వారి అయినా ఆ బాధ వెనుక దైవ సంకేతం ఉంది. అది మీలో ఉన్న సహనాన్ని, క్షమను, ప్రేమను పరీక్షించే పరీక్ష మాత్రమే. మీరు ఆ పరీక్షలో విజయవంతమైతే రేపటి నుండి మీ జీవితంలో కొత్త శాంతి, కొత్త శుభ సమాచారం వస్తుంది. శని పరీక్ష కఠినంగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం దివ్యంగా ఉంటుంది. ఈరోజు కష్టమైనా సరే రేపు మీ కర్మ మారుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్క కుంభరాశి వ్యక్తులు గమనించాలి. అయితే కుంభరాశి వారందరికీ ఈరోజు భావోద్వేగపరంగా సవాలు తలపెట్టే రోజైనా సరే దాన్ని సాత్వికతతో, సహనంతో ఎదుర్కొంటే రేపటి పూట కొత్త శుభారంభం మీదే అవుతుంది. మాటల్లో, నిర్ణయాల్లో, ప్రతిస్పందనల్లో జాగ్రత్తగా ఉండండి. మీ హృదయం ఎంత శాంతంగా ఉంటుందో ఆ మేరకు మీ జీవితం శుభంగా మారుతుంది. అలాగే కుంభరాశివారు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఏకపక్ష నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలుకు బదులుగా కీడు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అత్యుత్తమమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కుంభరాశివారు ఎటువంటి కష్టకాలంలో అయినా సరే శని భగవానుని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు. ఎందుకంటే శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీ యొక్క జీవితంలో అనేక శుభ ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాయి. చూశారు కదండి, 2025వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు మీ సొంత వారి వల్లే మీరు ఏ విధంగా బాధపడతారు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.